జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి భారతీయులను కలిచివేసింది. దేశమంతా ముక్తకంఠంతో ఈ దాడిని ఖండిస్తోంది. పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఈ దాడి జరిగింది. పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇప్పటికే 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మహిళలు, చిన్నారులు విడిచిపెట్టి పురుషులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఇక ఈ దాడిని పలువురు సెలబ్రిటీలు ఖండించారు. ఈ దాడిపై నటుడు, రచయిత తనికెళ్ల భరణి కూడా స్పందించారు. ఆయన 40 ఏళ్ల క్రితం రాసిన ఓ కవితని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం రాసిన కవిత ఇంకా తడిగానే ఉందంటూ ఈ పోస్ట్కి క్యాప్షన్ ఇచ్చారు భరణి. కాశ్మీర్లోనే కుంకుమ పువ్వెందుకు పూస్తుందో నాకు అర్థమైపోయింది. అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దయిపోతుంది. సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి రుధిరం బయటకు వస్తుంది. అక్కడ రేపు పల్లకీలెక్కి ఊరేగాల్సిన పెళ్లి కొడుకులు ఇవాళే పాడెక్కుతారు. ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తి భవించిన వైదవ్యాల్లా ఉంటాయి. భరతమాత కిరీటం ఒరుసుకొని నిరంతరం అక్కడ నెత్తురోడుతూనే ఉంటుంది. బుద్ధుడు కూడా కళ్ళు నోరు మూసుకొని మళ్ళీ అంతర్ముఖుడవుతాడు అంటూ భరణి రాసుకొచ్చాడు. ఇది 40 ఏళ్ల క్రితం రాసినట్లు లేదు, తాజాగా ఘటన గురించి చెప్పినట్లే ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.